నూతన సంవత్సరం వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని 5 రకాల భూములను 22A జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కొత్త సంవత్సరంలో తొలి సంతకం చేశారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రైవేటు పట్టా భూములకు ఎవరూ దరఖాస్తు చేసుకున్న అధికారులు దాన్ని సుమోటోగా తీసుకోవాలని మంత్రి అనగాని స్పష్టం చేశారు. ప్రస్తుత మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధించిన పత్రాలు ఉంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల భూములను కూడా 22A నుంచి తొలగించాలని ఆదేశించారు. సన్ రైజ్ స్టేట్ ఏపీలో 2026లో తొలి సూర్యోదయం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అరకులో ఇవాటి సూర్యోదయం వీడియోలను ఎక్స్లో పోస్ట్ చేశారు. పరమశివుడి దగ్గర కూడా రాజకీయాలు తగవన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. గుడి ఆవరణలోకి రాజకీయాలు తీసుకురావద్దని ఆయన వైసీపీ నాయకులకు హితవు పలికారు. ద్రాక్షారామంలోని పునఃప్రతిష్ఠ చేసిన శివలింగాన్ని సందర్శించి పూజలు చేశారు. నిందితుడి పట్టుకోవడంలో పోలీసులు సమర్థవంతంగా పనిచేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటనలో ఏం చేశారో అందరికీ తెలుసన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు భీమవరం పెద్ద ఆమిరంలో తన క్యాంప్ ఆఫీస్ వద్ద పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, అధికారుల సమక్షంలో కేక్ కట్ చేశారు. కొత్త సంవత్సరంలో నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని, ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలో ముందంజలో నిలబెడతానని రఘురామకృష్ణరాజు అన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామిని మంత్రి పయ్యావుల కేశవ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో విజయరాజు, అర్చకులు మంత్రికి పూర్ణకుంభం, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పయ్యావుల పేరిట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఏపీలో కూటమి పాలనపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం బాధ కలిగించిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. చంద్రబాబు స్టేట్స్మెన్ అని ప్రపంచమంతా గుర్తించిందని, కేసీఆర్ కు నచ్చితే ఎంత, నచ్చకపోతే ఎంత అన్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షుడిగా గోలిమి రామకృష్ణ పదవి బాధ్యతలు స్వీకరించారు. పూర్వాధ్యక్షుడు కాకల వెంకటరామరెడ్డి నుండి బాధ్యతలు స్వీకరించిన ఆయన అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య పేషీలో అడుగుపెట్టారు. రామకృష్ణతో పాటు కార్యవర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సచివాలయ ఉద్యోగులు భారీగా తరలివచ్చి అభినందనలు తెలిపారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తామని నూతన అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. వారసుడి రాజకీయ అరంగేట్రంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి రాజకీయాల్లో ఉంటే వారసులకు ఛాన్స్ ఉంటుందన్నారు. రాజకీయాల్లో ఎదగడం అనేది వాళ్ల స్థాయిని బట్టి ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానంపై ఇప్పుడే చెప్పలేనన్నారు. అధినేత తొలి నిర్ణయానికే కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. గతంలో మంత్రిగా పనిచేసినా తాను చేయని పని ఓ అమ్మాయి సాధించిందని మాజీ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. సత్యసాయి జిల్లా మడకసిర మండలం నీలకంఠాపురంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళల అంధుల క్రికెట్ టీం కెప్టెన్ దీపిక పాల్గొంది. గతంలో తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగిన నియోజకవర్గంలో తంబలహట్టికి రోడ్డు వేయించలేకపోయానని, తాను చేయలేని పని దీపిక 6.5 కోట్ల నిధులతో రోడ్డు మంజూరు చేయించిందంటూ రఘువీర అభినందించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆయన తన గురువులను సన్మానించారు. ఆళ్లగడ్డ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో చైర్మన్ కాటసాని రామలింగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ అయినా తనకు పవర్స్ లేవని, ఎజెండాలో తీర్మానం చేసిన అభివృద్ధి పనులు జరగట్లేదని వాపోయారు. వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు వేయినప్పటికీ వేసినట్లు సంతకాలు చేశానని, ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉందన్నారు. తాను అసమర్థ చైర్మన్ అంటూ సమావేశాన్ని బాయ్కాట్ చేసి రామలింగారెడ్డి బయటకు వెళ్లిపోయారు. సత్యసాయి జిల్లా కదిర్లోని తలుపుల మండలం పెద్దన్నవారిపల్లెలో పేదల సేవా కార్యక్రమంలో పేదలకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు టీ స్టాల్ నడుపుకుంటున్న ఓ వితంతు మహిళ రెడ్డమ్మకు 3 లక్షలు, హార్మోనిస్టు మల్లయ్యకు 2 లక్షల నిధులను విడుదల చేశారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వారిరువుకి చెక్కులు అందజేశారు. సీఎం చేసిన సహాయం పట్ల గ్రామస్తులు, లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. రెడ్డమ్మ, మల్లయ్యలు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రప్ప రప్ప అంటూ విద్యార్థుల జీవితాలను జగన్ నాశనం చేస్తున్నారని ఏపీ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య మండిపడ్డారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులను రాజకీయాల నుంచి శాశ్వతంగా తరిమి కొట్టేలా బుద్ధి చెప్పాలన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న దీక్ష చేపట్టారు. తాను ఎలా ఉండాలో తాడిపత్రి ప్రజలు చెప్పాలని, తప్పులేమైనా ఉంటే సరిదిద్దుకుంటానని చెప్పారు. తాను ఇప్పటివరకు ప్రవర్తించిన తీరు మంచిదా కాదా అనేది కూడా చెప్పాలన్నారు. 2026లో తాడిపత్రిని మరింత అభివృద్ధి చేయాలి అనేది తన కోరికని, అందుకు తాడిపత్రి ప్రజలు సహకరించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు.
తెలంగాణలో నదీ జలాలు ప్రాజెక్టు స్థితిగతులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్ రావు అసత్యాలు చెప్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో 27,000 కోట్లు ఖర్చు చేసి 90% ప్రాజెక్టు ఎలా పూర్తి చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ వేములవాడ భీమేశ్వర ఆలయంలో పూజలు చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి ఆయన స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయంలో కోడిముక్కులను నిర్వహించారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ తిరోగమనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే కత్తులు దూస్తున్నాయని అన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల ఆశీర్వాదంతో 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరించిన కేటీఆర్ అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. రన్నింగ్ రైలెక్కి పోలీసులకు చిక్కాడు. సిద్దిపేట జిల్లాకు చెందిన జయశంకర్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం ఉత్తరాది తీర్థయాత్రలకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ పైకి ఎక్కాడు. అతను రైలుపై నుంచి వెళ్తున్న విషయాన్ని బెల్లంపల్లి వద్ద రైల్వే పోలీసులు గమనించారు. వెంటనే మంచిర్యాల పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో ట్రైన్ను నిలిపివేసి జయశంకర్ అదుపులోకి తీసుకుని విచారించగా యువకుడు పొంతలేని సమాధానాలు చెప్పాడు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరం నుంచి లక్షలాదిగా తరలి వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఏడాది 6,000 ప్రత్యేక బస్సులతో పాటు ఎంజీపీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్ బస్టాండ్ల నుంచి అదనంగా సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి చెబుతున్నారు. ప్రత్యేక బస్సుల్లో అదనంగా ఛార్జీలుంటాయని, ప్రయాణికుల రద్దీని బట్టి ఏపీ మార్గంలో ప్రత్యేక బస్సుల సంఖ్య మరింత పెంచుతామని ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా యాదాద్రి భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం కావడంతో అర్ధరాత్రి ఆలయానికి చేరుకున్న భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు నిన్నటి వరకు ఆలయ ఈవోగా కొనసాగిన సత్యనారాయణ మూర్తి రిటైర్డ్ కావడంతో నూతన ఈవోగా వై భద్రాజీ బాధ్యతలు స్వీకరించారు. ఆయా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నూతన ఈవో తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అతుల్ ఎస్ చందూర్కర్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయ్, జమ్మూ కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, హీరో ప్రభాస్, పెద్దమ్మ శ్యామలాదేవి, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో దర్శనం చేసుకుని ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర ఆలయ కమిటీ తరపున ఎంపీ రఘునందన్ రావుకి ఘన స్వాగతం పలికి వేద మంత్రోచ్చారణలతో పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నూతన సంవత్సరం సందర్భంగా భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యులు, సిబ్బంది ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ దేవాలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. భస్మహారతి కార్యక్రమంలో పాల్గొని పరమశివుని ఆశీస్సులు అందుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు మహిళా క్రికెటర్లకు వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మత సామరస్యం వెల్లువిరిసింది. కుతుబుద్దీన్ పాషా అనే ముస్లిం అయ్యప్ప స్వాములను తన ఇంటికి ఆహ్వానించి భిక్ష ఏర్పాటు చేశారు. భక్తి శ్రద్ధలతో భోజనం ఏర్పాటు చేసి సర్వమతాల ఐక్యతను చాటారు. మతాలు ఏరైనా మానవత్వం ఒకటేనని కుతుబుద్దీన్ పాషా చెప్పారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బ్లూ వాటర్ కనువిందు చేస్తోంది. తిరియాడి మండలంలో సంవత్సరం క్రితం మూతపడిన ఓపెన్ కాస్ట్ గని నుంచి బయటకు వస్తున్న నీరు, రసాయనాలు కలిసి బ్లూ కలర్ గా మారాయి. చుట్టూ కొండలు, మధ్యలో అందంగా కనిపిస్తున్న నీలిరంగు వాటర్ను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఆ నీరు 70 అడుగుల లోతుంటుందని, అటువైపు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీంతో దూరం నుంచి చూస్తూ డ్రోన్ల ద్వారా వీడియోలు తీసి ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ నార్సింగిలో డ్రగ్స్ తో యువకులు పట్టుబడ్డారు. ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో నిషేధిత డ్రగ్స్ ను సీజ్ చేశారు. ఈ కేసులో 2 అరెస్ట్ అయ్యారు. మరో వ్యక్తి పరారయ్యాడు. ఇక ఇల్యూషన్, షెర్లాక్ పబ్స్ లో డీజే ఆర్టిస్టులకు డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తుమ్ముకుంట ఎస్బీఐ బ్యాంకు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు.
హర్యానాకు చెందిన అనిల్ పన్వర్, రాజస్థాన్కు చెందిన ఇష్రార్ ఖాన్ అనే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. వారి నుంచి 5,50,00,000 విలువ చేసే బంగారు ఆభరణాలు, కారు, బైకు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. గతేడాది జులైలో ఎస్బీఐ బ్యాంక్ లాకర్ను గ్యాస్ కట్టర్తో ఓపెన్ చేసి 11 కేజీల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. 3 ప్రత్యేక బృందాలతో ఇన్వెస్టిగేషన్ చేశామన్నారు. వీరిపై వివిధ రాష్ట్రాల్లో 14 దోపిడీ కేసులున్నాయని ఎస్పీ తెలిపారు. ప్రకాశం జిల్లాలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. అద్దంకికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి నాగేశ్వరరావును డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాడు భయపెట్టి 1.23 కోట్లు కాజేశారు. హవాలా చేస్తున్నందుకు దంపతులిద్దరిని అరెస్ట్ చేస్తున్నామంటూ బెదిరించారు. ఆన్లైన్ ద్వారా 10 రోజుల పాటు ఇంట్లోనే నిఘా ఉంచి బంగారం, షేర్లు అమ్మించి డబ్బులు వసూలు చేశారు. చివరికి ఇల్లు కూడా అమ్మాలని ఒత్తిడి చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించాడు. వృద్ధ దంపతులకు మత్తుమందించి దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తులను ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులు మహిళలను టార్గెట్ చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు. యుగధర్ అనే పాత నేరస్తుడు నమ్మకంగా ఇళ్లలో అద్దెకు దిగుతూ కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి మహిళల నుంచి బంగారు గొలుసులను చోరీ చేస్తూ ఉంటాడు. నిందితుడి నుంచి 20 తులాల బంగారం, నిద్రమాత్రలు స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా కోడికత్తులు తయారు చేస్తున్న వ్యక్తిని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 40 కోడికత్తులు తయారీ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. గోపాలపురం మండలం హుక్కుంపేట గ్రామంలో కోడికత్తులను తయారు చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడ కోడికత్తులను తయారు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే వారిపై నిరంతరం నిఘా ఉంచి కేసులు నమోదు చేస్తామని దేవరపల్లి సీఐ నాగేశ్వరరావు హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట భవానీనగర్లో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా బిర్యానీ తిన్న పాండు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నిన్న రాత్రి మొత్తం 17 మంది మద్యం తాగి బిర్యానీ తిన్నారు. అందులో ఒకరు మృతి చెందగా 16 మంది అస్వస్థతకు గురయ్యారు. డిసెంబర్ 15న మద్యం సేవించి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నడిపిన డ్రైవర్ కు నాంపల్లి కోర్టు శిక్ష విధించింది. ఇంటర్సిటీ యూనివర్సల్ ట్రావెల్స్ లో పనిచేస్తున్న డ్రైవర్ కన్నెబోయిన మహేష్ బాబు డిసెంబర్ 15న మద్యం సేవించి ట్రావెల్స్ బస్సు డ్రైవింగ్ చేశాడు. ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా బ్రీత్ అనలైజర్ లో 119 పాయింట్లున్నట్లు కోర్టుకు తెలిపారు. దీంతో మహేష్ బాబుకు 15 రోజుల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు న్యాయాధికారి. పొగాకు ఉత్పత్తులపై మరింత భారం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40%, బీడీలపై 18% కేంద్రం జీఎస్టీ విధించింది. ఫిబ్రవరి 1 నుంచి ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై సెస్ అమల్లోకి రానుంది. పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై భారం విధించేలా 2 బిల్లులను పార్లమెంట్ డిసెంబర్లో ఆమోదించింది. పాన్ మసాలాపై ఇప్పటికే 40% జీఎస్టీ విధిస్తున్నారు. దీనికి సెస్ అదనం, తయారీ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సమకూరే నిధులను జాతీయ భద్రతా బలోపేతానికి, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీలోని ఓ ఇంట్లో ఈడీ నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు, ఆభరణాలు లభ్యమయ్యాయి. ఓ సూట్ కేసులో 8.80 కోట్ల విలువైన బంగారు వజ్రాభరణాలు బయటపడ్డాయి. వీటితో పాటు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన దస్తరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. హర్యానాకు చెందిన ఇంద్రజిత్ సింగ్ యాదవ్ పలు కేసుల్లో నిందితుడు. యూఏఈ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో డిసెంబర్ 30న ఢిల్లీలోని సర్వప్రియ విహార్లో ఉన్న ఇంద్రజిత్ సన్నిహితుడు నివాసంలో ఈడీ సోదాలు మొదలుపెట్టింది. ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను గుర్తించింది. రాజస్థాన్లో మైనర్ను రేప్ చేసి తప్పించుకున్న తిరుగుతున్న కానిస్టేబుల్ కు పోలీసులు సంకెళ్లు వేశారు. ధోల్పూర్ కు చెందిన రాజేంద్ర సిసోడియా డిసెంబర్ 15న మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజేంద్ర సిసోడియాను సస్పెండ్ చేశారు. అతని కోసం పోలీసులు 15 రోజులుగా గాలించారు. మారువేషంలో ఆగ్రా, లక్నో, గ్వాలియర్లో తలదాచుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో బృందావని ప్రాంతాల్లో బుర్కా వేసుకుని తిరుగుతున్న రాజేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -డిగ్రీల వాతావరణంలో భారత సైనికులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్లోని పీర్పంజల్ రేంజ్ లో మంచు పర్వతాలపై ఉగ్రవేటను సాగించారు. సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో టెర్రరిస్టుల స్థావరాలను కనుగొన్నారు. శీతాకాలం కారణంగా ఇక్కడ ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయికి పడిపోయినా ఉగ్రవేటను కొనసాగించారు. రైలు ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు త్వరలో పట్టాలెక్కనుంది. తొలి రైలు గౌహతి, కోల్కతా మధ్య అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రాజస్థాన్ కోటా, నాగ్దా సెక్షన్ల మధ్య నిర్వహించిన ట్రయల్స్ విజయవంతమైనట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పరీక్షల్లో రైలు గరిష్టంగా గంటకు 182 కిలోమీటర్ల వేగాన్ని అందుకుందని, హైస్పీడ్లో వాటర్ టెస్ట్ నిర్వహించామన్నారు. ఈ రైలు సేవలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో రైలును డిజైన్ చేసినట్లు తెలిపారు.
H1B వీసాదారులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. H1B వీసా దరఖాస్తులపై ఏకంగా $1,00,000 ఫీజును విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి న్యాయస్థానంలో ప్రాథమిక విజయం దక్కింది. ఈ ఫీజు పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఫెడరల్ కోర్టు కొట్టేసింది. ఈ తీర్పుతో ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించినట్లయింది. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో నియమితులైన జడ్జి బెరిల్ హోవెల్ ఈ కేసులో ట్రంప్ నిర్ణయమే సరైందని తీర్పునివ్వడం ప్రాధాన్యత. సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఫ్యాన్స్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా తలైవాను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు చెన్నైలోని రజనీ ఇంటికి చేరుకున్నారు. మహిళలు, వృద్ధులు సైతం రజనీ కోసం వేచి చూశారు. తను కలిసేందుకు వచ్చిన అభిమానుల కోసం తలైవా ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ విష్ చేశారు. న్యూ ఇయర్ రోజు అభిమానులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందిస్తూ ఉండగా జయతిర రామ మూవీస్ బ్యానర్ పై రామ తాళ్లు నిర్మిస్తున్నారు. డైరెక్టర్, రైటర్ తో ఉన్న పవన్ ఫోటో వైరల్